Rest in peace. సృష్టించిన దేవుడే యూట్యూబ్ని ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ఆ పక్కనున్న నోటిఫికేషన్ బెల్లని సృష్టించాడు. ఏది ఒక్కసారి సుతారంగా ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద ఆ గంట మీద ఒక్కసారి నొక్కండి. కమా రాస్కల్. ఇక్కడ ఎండ తీవ్రత చాలా బాగా ఉంది. ఓ ఇప్పుడు నా ప్రధాన శత్రువు సూర్యుడు మాత్రమే. అయినా నాకు ఆకలి చంపేస్తుంది. ఉదయం నుంచి నేను ఏమీ తినలేదు. హే, ఇక్కడ ఎవరు తెప్పలు పెట్టారే, అంటే మనకంటే ముందు ఎవరో వచ్చుంటారు. ఇప్పుడు నాకు ఆకలి చంపేస్తుంది. ఆఖరికి నాకు మా వాళ్ళు ఆల్రెడీ వచ్చినప్పుడు నాకు చెప్పారు, ఇక్కడ ఏదో వింత జీవి ఉన్నట్టుంది. ఇదొక గగన పక్షి. దీన్ని మన వాళ్ళు ఆ కాలంలో చిన్ననాటి గగన పక్షి అని పిలుచుకునేవాళ్ళు. ఇదొక ఉడుము జాతికి చెందిన పక్షి. దీని పేరు గగన పక్షి అని అప్పుడు అన్నారు. ఓ చాలా స్మెల్గా ఉంది. వా దీని గురించి మనం వెళ్ళిపోతేనే చాలా చక్కగా ఉంటుంది. నేను చాలా నీరసించిపోతున్నాను. కాసేపు ఇక్కడ చేద తీరుతాను. అవును, ఇది ఒక చెట్టు. ఈ చెట్టు పాలు తాగడంలో మనకెంతో శ్రేష్టమైన పాలు, చాలా బలంగా కూడా ఉంటుంది. చాలా టేస్టీగా ఉన్నాయి. నాకెంతో రుచికరమైన పాలు దొరికాయి. ఈ నేచర్ నాకెంతో బలమైన పోషకాహారాన్ని నాకు ఇచ్చింది. అక్కడ తాడి చెట్టు కనపడుతుంది. దానికి ఎంతో రుచికరమైన పండ్లు ఉంటాయి. నేను వెళ్తాను. నాకు కావలసిన పోషకాహారం ఇక్కడే ఉంది. ఇప్పుడు ఈ ఉండతో నేను కొట్టాలి. చాలా వరకు వెళ్ళింది. నాకు కావాల్సిన ఆహారం వచ్చింది. ఇదొక పండు, ఇదొక తాటి పండు. చాలా టేస్టీగా, చాలా అరుదుగా దొరుకుతుంది. ఇది ఒక వేసవి కాలం మాత్రమే సంభవిస్తుంది. వర్షాకాలంలో ఇది చాలా అరుదు. ఇది రావట్లేదే. నేను చాలా ట్రై చేస్తున్నాను. దీని గుజ్జు చాలా బాగుంది. చాలా టేస్టీ ఫుడ్. ఈ అడవిలో ఇంతకంటే మంచి ఆహారం దొరుకుతుందని నేను అనుకోవట్లేదు. అయినా ఇప్పుడు మనం నది ఒడ్డున ఉన్నాం. నది ఒడ్డున ఇంత మంచి ఆహారం మనకు లభిస్తుందని నేనైతే కళ్ళలో కూడా అనుకోలేదు. మీకు కూడా ఇటువంటి ఆహారం కావాలంటే తాటి ముంజలు తినది చాలా బాగుంటుంది. మన బాడీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. నాకైతే చాలా బాగుంది. సో నేను ఈరోజు దీంతో సరిపెట్టుకుంటాను. కొద్దిసేపట్లో నేను ఆ గోదావరికి వెళ్ళబోతున్నాను. ఆ నదిలో పీతల గురించి నేను చాలా తిరగాలి. ప్రతి దానికోసం నేను ఒక కొత్త పరిశోధన చూపెట్టాలి. ప్రతి పీతలో ప్రతి ఒక్క పోషకాహారం ఉంటుంది. కాసేపు నేను దీంతో తింటాను. ఈ పండు నాకు ఎంతో రుచికరంగా అనిపించిన కొంచెం చేదుగానే ఉంది. ఈ చేదు అనుభవాలు నేను చాలా పంచుకోవాలి. ఈ అడవిలో ఒంటరిగా ఉండడం నాకెంతో బాధాకరం. అయినా ఈ పక్షులని ఇవన్నీ చూస్తూ ఉంటే నేను ఒంటరి అన్న ఫీలింగ్ నాకు రావట్లేదు. ఈ చెట్టు నాకెంతో చక్కటి నీడనిస్తుంది. నా కళ్ళు అలా మూస్తుంటే అలాగే పోతున్నాయి. అయినా కూడా సూర్యుడు ప్రధాన శత్రువు నన్ను వదలడం లేదు. నేను చాలా రోజులుగా ఈ అడవిలోనే తిరుగుతూ ఉన్నాను. నేను ఇక్కడికి రాకముందు న్యూస్ పేపర్లో కూడా చదివాను. ఒక కుర్రాడు నాలాగే వచ్చి చాలా రోజుల క్రితం తప్పిపోయాడు. నేను అలా తప్పిపోయి ఉంటే చాలా ప్రమాదం ఎదుర్కొంటారు. సో నేను అలా తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నాకు ఇంకొక మంచి పోషకాహారం కావాలి. నేను అలా ముందుకు వెళ్తాను. నాకు చాలా దడదడగా ఉంది. అదొక నల్ల బర్రె. ఈ నల్ల బర్రెలు చూస్తుంటే నాకు ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే అవి చాలా అరుదుగా మనకు కనబడతాయి. ఒక ఊర్లో తప్ప ఈ అడవిలో ఈ నల్ల బర్రె కనబడడం అంటే చాలా విచిత్రం. ఈ నల్ల బర్రె దగ్గరికి మనం వెళ్దాం, వాటిని మనం చూద్దాం. సో వాటిని మనం మందలిస్తూ మాట్లాడితే వాటికి మనకు ఎలా రెస్పాన్స్ అయితే చూద్దాం. లెట్స్ మూవ్. ఈ నల్ల బర్రెలు మనల్ని మందలించడానికి వెళ్లే ముందే చాలా భయపడుతూ అవైతే వేగంగా దూసుకువెళ్తున్నాయి లోపలికి. చాలా రోజులుగా కొన్ని వందల సంవత్సరాలుగా ఈ గుంటలోనే, అంటే ఈ యొక్క సముద్రంలోనే చాలా వరకు మత్స్యకారులు చేపలు బట్టి వారి యొక్క జీవనం సాగిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. అంటే ఈ నది ఎంతో మందికి చాలా అటువంటి ఉపాధిని కల్పిస్తుందని మనం చాలా తెలుసుకున్నాం. హాయ్ నల్ల బర్ర, హాయ్, హలో. ఆ నల్ల బర్రె చూస్తుంటే నాకైతే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఏ క్షణంలోనైనా అది మన మీదకి దాడి చేయొచ్చు. అటు చూడు, ఆ బర్రె మనల్ని ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. లెట్స్ మూవ్. I cannot teach you how. I cannot. ఏం మాట్లాడతావు నువ్వు? ఈ నల్ల బర్రెలు నన్ను చూసి అలా ఉరుకుతున్నాయి.
అదిగో చూడు, అది నన్ను ఫోకస్ చేస్తుంది. హే కుర్రోడా, నేను నిన్నేమి అనను, వెళ్ళిపో. అయినా ఆ రోజు అడవికి రాకముందే చెప్పాడు మా ఫ్రెండ్, ఎంతో చాలా చక్కటి జంతువులు ఉంటాయి, నువ్వు ఎలా జీవిస్తావో అడవిలో అంటూ నాతో చాలా చుకరగా మాట్లాడాడు. అయినా నేను వాడి మాటలు లెక్క చేయకుండా అడవిలోకి వచ్చాను. కానీ నాకు ఇప్పుడు చాలా ఆనందంగా తృప్తిగా కూడా ఉంది. ఎందుకంటే ఇన్ని జీవులను నేను చూస్తున్నాను ఈ అడవిలో. ఎంతో చక్కటి అనుభూతిని నాకు అనిపిస్తుంది. ఈ అనుభూతిని మీతో పంచుకోవడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. అదిగో అక్కడ ఆవు ఉంది, దాని దగ్గరికి మనం వెళ్దాం. ఈ ఇంత ఎండలో నేను చాలా నీరసించిపోతున్నాను. ఆహారం తీసుకున్నప్పటికీ కూడా నాతో కావడం లేదు. ఇది ఒక ఎర్రగా బుర్రగా ఉన్న ఒక ఆవు. చాలా అరుదుగా కనిపిస్తాయి మనకి ఇటువంటివన్నీ. ఈ అడవిలోకి వచ్చినప్పుడు ఇటువంటి ఆనందాన్ని చూడడం అనేది మనకు ఎంతో ఆశ్చర్యకరం. అయినా ఇది నన్ను ఏమీ అనడం లేదు. ఇదొక దీని ముఖ చిత్రం చూస్తుంటే అది ఇన్వాయిస్, దాని లోపల నాకు మంచి సేఫ్టీని ఇవ్వాలని తన మనసులో అనుకుంటుంది. మొహం పగిలిపోద్ది. ఇది చూడబ్బా, ఓ వావ్, అది మనతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంది. ఆ చక్కటి ఆవు తన పిల్లకి ఎంత సేఫ్టీని ఇస్తుందో మీరు చూస్తున్నారు. ఇంతటి అడవిలో కూడా ఆ ఆవు తన పిల్లల్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. మనమైతే కూడా అలాగే చేస్తాం. సో ఇటువంటి జీవరాశుల్లో కూడా ఇటువంటిది ఉందంటే చాలా ఆనందకరం. ఆ దేవుడి సృష్టికి నా యొక్క నమస్కారం. బాయ్. హో, నేను మీ తల్లి పిల్లని ఏమనను, మీరు చక్కగా మేత మేయండి. మనం ఇప్పుడు చేపలు తినే ఆహారం గురించి తెలుసుకుందాం. ఇది ఒక విచిత్రమైన నాచు, అంటే ఒక గ్రీన్. ఇది ఒక నీళ్ళలో తయారైనటువంటి ఒక చేప ఆహారం. చేపలు దీన్ని తింటూనే తమ జీవనం సాగిస్తూ ఉంటాయి. వాటిని తింటూ మనం జీవనం సాగిస్తూ ఉంటాం. ఈ పచ్చడి నాచుని చూస్తూ ఉంటే ఒక మంచి చేపని తినాలన్న కోరిక నాలో పుట్టింది. సో ఇప్పుడు మనం చేపల కోసం వెతుకుదాం. నాకు చాలా దాహంగా ఉంది. చాలా టేస్టీగా ఉన్నాయి వాటర్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, చాలా కష్టపడితే నేను యానిమల్స్ని చాలా విచిత్రమైన ప్రదేశాలు అయితే చూపెట్టాను. ఇంకా చూపెట్టలేకపోతున్నాను ఎందుకంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అప్పుడే చెప్పాను కదా, నా ప్రధాన శత్రువు సూర్యుడు మాత్రమే చాలా చంపేస్తున్నాడు ఎండతో. ఆ ఉష్ణోగ్రతలు నాకు ఇంకా మీద పడుతూనే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.